శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 28వ తారీఖు జనవరి నుండి ఫిబ్రవరి 3వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఒక విధంగా ఈ వారం ఈ రాశి వారికి చాలా స్ట్రగుల్ ఆఫ్టర్ సక్సెస్గానే ఉండే అవకాశం ఉంది. ప్రతి పని కూడా అతి కష్టం మీద సాధించవలసి ఉంటుంది, అంటే పోరాడి గెలిచినట్టే ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి రాశి అందే సంచరించడం, సో దానివలన జాతకుడికి అనవసర శ్రమ, వృధా ప్రయాస, చేసిన ప్రయత్నం అంతా కూడా గంగలో పోసినట్టు అవుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఆరోగ్యపరంగా సడన్గా ఏదో ఒక అనారోగ్య సమస్య వారి వారి స్థాయిని బట్టి, వారి వారి వయసును బట్టి ఏదో ఒక బలహీనత ఏర్పడి అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నిగూఢంగా ఉన్నటువంటి, అంటే లోన ఉన్నటువంటి వ్యాధులు ఈ సమయంలో బయటికి రావడం జరుగుతుంది. అయితే అదృష్టం ఏంటంటే భాగ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు మిత్రక్షేత్రంలో రాశి అందే సంచరించడం అన్నది రాశి వారికి ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే విద్యార్థులకు కూడా వాళ్ళు అతి కష్టం మీద కోరుకున్నటువంటి గమ్యస్థానాన్ని, అంటే విద్యా సంబంధించిన విషయాల్లో పరీక్షల్లో అనుకున్నటువంటిది సాధించే అవకాశం ఉంటుంది. అది శ్రమాంతర విజయంగానే భావిస్తుంది. ఇక్కడ ఈ వారం ఏమైందంటే ఈ రాశి వారికి ఇంచుమించుగా మరి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కూడా ఈ మకర రాశి ఒక పాపకర్తారి యోగం అని 2 పాపగ్రహాల మధ్య సంచరించడం జరుగుతుంది అన్నమాట. అంటే 2వ స్థానంలో శని, 12వ స్థానంలో కుజుడు, రాశి యందు సహజ రవిగ్రహం, అది ఒక విధంగా క్రూర గ్రహం. కాబట్టి ఈ విధంగా ఈ పాపకర్తారి యోగం అనేది అంటే వెనక్కి నుయ్యే ముందుకెళ్తే గొయ్యే విధంగా జాతకుడు పరిస్థితి రావడం జరుగుతూ ఉంటుంది. అది ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. అయితే ఏదైనా స్థిరాస్తి కానీ, ఏదో ఒక వాహనం కానీ, ఏదో ఒక ఆస్తి కోల్పోయే అవకాశం ఉంటుంది. సో అలాగే అనవసర వ్యయం, వృత్తి సంబంధించిన విషయాల్లో అదనపు పెట్టుబడి పెట్టే అవసరం కానీ, ఏదైనా వాహనాన్ని రిపేర్ చేయడం కానీ, ఏదైనా వాహనాన్ని అమ్మివేయడం కానీ జరుగుతుంది. గృహంలో వస్తువులు మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. మొత్తం మీద వాహనాలు రిపేరు, గృహాలు బాగు చేయించడం, గృహ రిపేర్ చేయడం, ఇంట్లో వస్తువులను బాగు చేయించడం, అవి పనికి రాకుండా పోవడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా ఖర్చు ఎక్కువ జరుగుతుంటుంది. శుక్రుడు కాబట్టి ఆడంబరాల కోసం, పార్టీలు, విందు వినోదాల కోసం. కుజుడు ఉండడం వల్ల ఏంటంటే మరి చతుర్థాధిపతి కాబట్టి ఇంటికి సంబంధించింది, భూమికి సంబంధించింది, స్థిరాస్తికి సంబంధించిన వ్యయం. అయితే శుక్ర కుజులు కలిసి ఉండడం వల్ల అంటే జాతకుడు తన ఎంటర్టైన్మెంట్ కోసం, అలాగే తన యొక్క సరదాలు తీర్చుకోవడం కోసం మనీని ఎక్స్పెండిచర్ చేసే అవకాశం ఉంది. కొంత కొత్త పరిచయాలు, కొత్త అలవాట్లు, కొత్త ఆలోచనలతో కాలాన్ని, ధనాన్ని వృధా చేస్తుంటాడు అన్నమాట. ఇది ఒక కాంబినేషన్. అయితే జాతకుడికి ఆనందంగా ఉంటుంది, అది ఇతరులకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ మరి 2వ స్థానంలో సాటర్న్ నెమ్మదిగా తన శని ప్రభావం నుంచి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా మరి రాబోయే ఫిబ్రవరి 5 వరకు ఈ పాపకర్తారి యోగం జాతకుడికి ఏదో ఒక సమస్య, లేదా అనారోగ్య సమస్య, లేదంటే ఉద్యోగపరమైన ఇబ్బందులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే 9వ స్థానంలో కేతుగ్రహం, 9వ స్థానాధిపతి రాశి యందు ఉండడం వలన ఈ సమయంలో కొంతమందికి పుణ్యక్షేత్రాలు దర్శించే యోగం కానీ, లేదంటే ఏదన్నా ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా దీక్ష తీసుకొని ఏదో ఒక మంత్రోపదేశం చేసుకొని ఆ మంత్రాన్ని పఠించడం వల్ల కొంత ఉపశమనం, కొంత విరామం కలిగే అవకాశం ఉంది ఈ కష్టాల నుంచి. సో ఏదైనప్పుడు కూడా ఒక మంచి గురువు లభించడం కూడా అదృష్టం. కాబట్టి మరి కేతువు 9వ స్థానంలో ఉన్నప్పుడు ఒక మంచి గురువు ద్వారా మీ యొక్క చికాకుల్ని, సమస్యల్ని టెంపరీగా అధిగమించే ప్రయత్నం చేయండి. ఏదన్నా ఈ సమయంలో మీరు దైవాన్ని గట్టిగా ఆరాధించడం వల్ల మీ యొక్క సమస్యలు కొద్ది కాలం పాటు వాయిదా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ముఖ్యంగా మరి కేతుగ్రహ అనుగ్రహం పొందాలంటే ఈ వారంలో వస్తున్నటువంటి
సంకటహర చతుర్థి 29 జనవరిలో వస్తున్నటువంటి సంకటహర చతుర్థి రోజు ఇంచుమించు సాయంకాలం దాకా ఆహార నియమం పాటిస్తూ సాయంకాలం విఘ్నేశ్వరుడు యొక్క అభిషేకంలో ఏదైనా ఆలయంలో చేస్తున్నటువంటి అభిషేకంలో పాల్గొని దాని తర్వాత మీరు ఆ దీక్ష విరమించవచ్చు. వీలైతే ఆ రోజు విద్యార్థులు గరికతోను, పెద్దవాళ్ళు ఏదైనా పని కోసం ఆశించే వాళ్ళు ఏం చేస్తారంటే ఉండ్రాళ్ళు స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులు పంచిపెట్టచ్చు. లేదంటే ఉండ్రాళ్ళతో హోమం చేయొచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేసుకోవచ్చు. సో ఏదైనా ఈ పుష్యమాసంలో వచ్చినటువంటి ఈ సంకటహర చతుర్థి ఈ మకర కుంభరాశుల వారికి ఒక వరం లాంటిది. ఖచ్చితంగా ఎవరు చేసుకోకపోయినా ఈ మకర రాశి వారు ఈ వారంలో ఈ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క పూజ చేసుకోవడం వల్ల కంపల్సరీగా జాతకుడికి మరి చికాకుల నుంచి కష్టాల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది. సాధారణంగా మన జన్మజాతకంలో కానీ గోచార రీత్యా కానీ గ్రహాల యొక్క పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఈ జపాలు చేయించడం అని, అభిషేకాలు పూజలు చేయించడం అన్నది సాధారణంగా జరుగుతుంటుంది. అయితే అందరికీ ఇవి సాధ్యం కానప్పుడు నవగ్రహాలకి సంబంధించినటువంటి 9 శ్లోకాలు ప్రతి దేవాలయంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ప్రతి పంచాంగంలో కూడా ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి ఈ 9 నవగ్రహ శ్లోకాలు. మరి ఇవి చదివే విధానం కూడా ఖచ్చితంగా ఒక పద్ధతి ఉంటుంది. ముందుగా మీకు ఏదో శుక్రగ్రహం నిమిత్తం మీరు పరిహారం చేసుకోవాలి, దశానాథుడు. అలాగే రవి యొక్క గ్రహానికి పరిహారం చేసుకోవాలి, అంతర్దశానాథుడు అనుకుంటాం. అయితే ఈ రవి గ్రహానికి శుక్రగ్రహానికి మాత్రమే ఆ నవగ్రహ శ్లోకాలు చదివి మిగతావి విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం అన్నది సరైన పద్ధతి అయితే కాదు. ముందుగా మీరు ఈ శ్లోకాల ద్వారా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ముందుగా విఘ్నేశ్వరుడు ప్రార్థన మీకు తోచిన విధంగా చేసుకొని ముందుగా ఈ 9 గ్రహాల యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఒకసారి పారాయణ చేసి తర్వాత మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో ఈ శుక్రగ్రహం అనుకున్నాం కదా, శుక్రగ్రహం కోసం 20 సంఖ్య వచ్చే విధంగా అక్కడ పక్కన రాసి పెట్టి ఉంటాడు కదా 20,000 అని, మీరు 20 చేయండి, లేదంటే 41 చేయండి. అలాగే రవిగ్రహానికి సంబంధించినవి కూడా అక్కడ 6,000 ఉంటాయి కాబట్టి మీరు ఒక 6 చేయండి, లేదా 60 చేయండి, లేదా ఒక 100 చేయండి. ఈ రెండు చేసిన తర్వాత మళ్ళా ఈ 9 నవగ్రహ శ్లోకాలు కూడా మళ్ళా ఒకేసారి మళ్ళా చదవడం వల్ల మీకు ఈ ఒక క్రియ పూర్తి అవ్వడం జరుగుతుంది. అయితే ఈ సులువుగా ఉన్నప్పుడు కూడా ఈ నవగ్రహ శ్లోకాలు మీరు ప్రారంభించే ముందు అది బాగా చదవగలిగినటువంటి ఒక గురువు ద్వారా, అంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి పూజారి అవ్వచ్చు, లేదంటే ఇంకొక పండితుడు ద్వారా మీరు ఈ నవగ్రహ శ్లోకాల్ని చదవడం నేర్చుకోవడం వల్ల దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎందుకు ఈ విధంగా గురుముఖంగా ఉపదేశం తీసుకుంటారంటే ఆ గురువు ఈ నవగ్రహ శ్లోకాల్ని 1,00,000 సార్లు జపం చేసి ఉండొచ్చు. అతను మీకు ఈ శ్లోకాల్ని బోధించడం వల్ల లేదంటే వివరించడం వల్ల అతను చేసిన ఫలితం, అంటే అతను 1,00,000 చదివిన ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మీకు అవి కౌంట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏదన్నా ఒక శ్లోకాన్ని కానీ ఒక ప్రార్థన కానీ గురుముఖంగా తెలుసుకోవాలని చెప్తూ ఉంటారు. అంటే గురుముఖంగా తెలుసుకోవడం వల్ల అతని యొక్క ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు తొందరగా మీరు ఆ యొక్క కార్యాన్ని పూర్తి చేసుకునే ఫలితం రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా సాధ్యమైనంత వరకు ఒక గురుముఖం ద్వారా తెచ్చుకొని ఈ నవగ్రహ శ్లోకాలు దీన్ని మించింది అసలు ఏది కూడా కలిసి రాదు. మీరు ఎంత వేల లక్షలు పెట్టి ఏం పూజలు చేసినా దాన ధర్మాలు చేసినా కేవలం ఈ నవగ్రహ శ్లోకాలు ప్రతిరోజు పఠించడం వల్ల కేవలం సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు ఈ 9 చదువుకుంటే మీకు ఏ గ్రహం యొక్క ప్రభావం కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది కలగదు. ఎటువంటి చికాకైనా మీకు చాలా శీఘ్రంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.